ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టిన యేసు ప్రభు. 12వ అధ్యాయం 2వ వచనం హెబ్రీ పత్రికలో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టేసి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుదమో ఆయన యేసయ్య తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపారిసిమన ఆసీనుడయ్యను. హెబ్రీ పత్రిక 12:2లో చూస్తాం. ఈ క్రిస్మస్ వేళలో మనం ఆనందం కొరకు తహతహలాడతాం. క్రిస్మస్ని ఎలా ఎంజాయ్ చేయాలా, క్రిస్మస్లో ఎంత హ్యాపీగా ఉండాలి, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, ఓ అరుపులే అరుపులు, కేకలే కేకలు. తప్పు లేదు, చెప్పుకోవచ్చు. హ్యాపీ క్రిస్మస్ చెప్పొచ్చు, మెర్రీ క్రిస్మస్ చెప్పొచ్చు, ఆనందకరమైన సంతోషకరమైన క్రిస్మస్ శుభాకాంక్షలు అందరూ పంచుకోవచ్చు. కానీ అసలు ఆనందం అనేది ఏమిటి, ఆ ఆనందం పొందడానికి మనకు అడ్డొచ్చే ఏమిటి, అది తెలుసుకోవాలి. త్వరగా 2-3 విషయాలు మీకు గుర్తు చేస్తా. ఏమిటి అనగా, యేసు ప్రభునే ఆలోచిద్దాం. యేసు ప్రభు గురించే రాయబడింది ఆ మాట. యేసు ప్రభు అంట తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై సిలువను అవమానమును నిర్లక్ష్య పెట్టి, అవమానము ఫస్ట్ సిలువుకెళ్ళ ముందు అవమానం. ఏమిటి అవమానం అంటే, ఆయన్ని దయ్యం పట్టినోడు అన్నారు, తిండిపోతున్నారు, తాగుబోతున్నారు, పాపుల స్నేహితులు అన్నారు, వడ్లవాని కొడుకు అన్నారు, యోసేపు కొడుకు అన్నారు, ఇతని సహోదరి మనతోనే ఉన్నారు కదా అని చెప్పి మనోడే కదా, అవమానకరంగా మాటలాడటం, ఆయన్ని దూషించడం, ద్వేషించడం, రకరకాలుగా అంతం ఇవన్నీ అవమానపడే. కానీ యేసయ్య ఆ అవమానాలని అట్ట పట్టుకోలా. నన్ను ఇట్టంటారా, నేను దేవుడిని అయ్యుండి దేవుని కుమారుని ఉండి ఇన్ని అద్భుతాలు చేస్తుంటే స్వస్థలు అన్నిట్లా అంట అనుకో. అసలు ఆ మనసులో ఆ అవమానాన్ని డిలీట్ చేసాడు, రిమూవ్ చేశాడు, నిర్లక్ష్య పెట్టేశాడు. అంటే అవమానకరంగా ఎవరు మాట్లాడినా మాటలు ఆయన చెవులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన చేసేది ఆయన తెలుసు, దేవుని చిత్తం జరిగించడానికి వచ్చాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం నీకు తెలుసు, నీ దేవుడు ఎవరో, నీ భక్తి ఏంటో, నీ మంచి ఏంటో, నీ మనసు ఏంటో నీకు తెలుసు. లోకం కదా ఎన్నో అనుకుంటూ ఉంటారు. కొంతమందికి మనం మంచోళ్ళకి కనిపిస్తాం, కొంతమందికి మనం ఇంకో రకం కనిపించవచ్చు. మనకు కొంతమంది మంచోళ్ళు అంటాం, కొంతమంది మనము ఏ మాట అయినా మనం విని వదిలేయాలంతే. మనకు మెప్పైనా గొప్పైనా మనకు దీవెనైనా ఆశీర్వాదమైన ఏదైనా దేవుని దగ్గర నుండే రావాలి తప్ప మనుషులు మెచ్చుకుంటారు, మెచ్చుకోకపోవచ్చు. అలాగే అవమానమును నిర్లక్ష్యం చేశాడు యేసయ్య. ఆనందం పొందాలి, దైవిక సంతోషం పొందాలి, దేవుని యొక్క కృపను పాత్రలు అవ్వాలి, ప్రభువులో ఉల్లాసంగా ఉత్సాహంగా నువ్వు గడపాలి అంటే ప్రతి ఒక్కరూ యేసు ప్రభు నిమిత్తం నీకు వచ్చేటువంటి నిందలు, అవమానాలు, దోషులు అన్నీ తృణీకరించాలి, నిర్లక్ష్యపరచాలి, రిమూవ్ చేయాలి, డిలీట్ చేసేయాలండి. ఫోన్లో ఎలా తీసేస్తాం, మనకి ఇష్టం లేని మెసేజ్లు, వీడియోలు ఏమైనా వస్తే మన ఫోన్లో మనకి ఇష్టం లేని ఏమైనా వస్తే డిలీట్ చేస్తాం, రిమూవ్ చేస్తాం. అట్లానే యేసు క్రీస్తు నిమిత్తం మనకి ఏమైనా ఎదురుపడినప్పుడు, నిందలు వచ్చినా, దోషులు వచ్చినా, అవమానాలు వచ్చినా నిర్లక్ష్యం చేసేయాలి. అంటే వాటిని లెక్కలో పెట్టుకోకూడదు. యోహాను సువార్త 8:49 అంటాడు యేసుప్రభువారు, ఇదిగో నన్ను మీరు అవమానపరుస్తున్నారు, నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను, తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నాను, కానీ మీరు నన్ను దయ్యం పట్టినోడు అంటారు, ఇంకోటి అంటారు. కనుక మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా తండ్రి ప్రేమ మీలో లేదు, దేవుని వాక్యం మీలో లేదు, వాక్యం మీ హృదయంలో లేదు. కనుక మీరు నన్ను దూషిస్తున్నారు, నన్ను గుర్తించట్లేదు, నన్ను అవమానపరుస్తున్నారు,
అయినా మీరు కొంచెం మారుమనసు పొందండి, రక్షణ పొందండి, సత్యం ఏదో గ్రహించండి, వెలుగేదో చీకటేదో గుర్తించండి, మంచి ఏదో చెడేదో చూడండి. నా యందు పాపం లేదని, మీ పాపం ఉంది అని మీరు ఎవరైనా స్థాపించడం అని సవాలిస్త్రీ యేసు ప్రభువారు అంత నీతిగా ఉండి అంత సత్యాన్ని బోధించిన ఆనాటి శాస్త్రులు, పరిసేయులు, సద్దుకాయులు, మత నాయకులు, మత పిచ్చున్న మనుషులకి యేసయ్య ఆ ప్రేమ సత్యం వాళ్ళు గుర్తించలేక గుడ్డోళ్ళు అయిపోయి అంధకారంలో ఉండి అంధులైపోయి, అందుకని యేసు ప్రభువారు అందులైన వారులారా, గుడ్డోళ్ళారా, వేషధారులారా అని యేసు ప్రభువారు వాళ్ళని ఆయన గద్దిస్తాడు. గద్దిస్తే బుద్ధి లేని వాళ్ళు ఎంత గద్దిస్తే మాత్రం బుద్ధి వస్తుందా? అందుకని యేసు ప్రభువారు బుద్ధి, ఇగో మీ పాపం మీదే మూసుకోండి అని చెప్పి యేసయ్య మనుషులందరి కోసం, వాళ్ళ కోసం కూడా అప్పటికైనా వాళ్ళు రక్షణ పొందుతారని. కానీ బైబిల్లో ఒక మంచి మాట ఉంది ఏంటంటే, వారికి తెలియక యేసయ్యని సిలువేశారు. ఈ లోక జ్ఞానులకి యేసు ప్రభువారు ఎవరో తెలియక చేశారు. తర్వాత తెలిసినాక మరి వాళ్ళు ఎంతో పశ్చాత్తాపడి ఉండొచ్చు, పడి ఉన్నారు. కనుక బైబిల్ గ్రంథంలో నేను చెప్పేది ఏంటంటే, ఆనందం పొందాలి యేసు ప్రభులో, దేవునిలో. మన యేసయ్య చేసిన పని మనం చేయాలి. ఆయన ఆనందం కొరకు ఏం చేశాడు? అవమానాల్ని నిర్లక్ష్యం చేశాడు. ఏం అవమానాలు? యేసు ప్రభు నిమిత్తం నీకు వచ్చే అవమానాలన్నీ తొలగించి వదిలేయాలి. ఎంతమందిని నిర్రోడన్నా, పిచ్చోడన్నా, ఎన్నిన్నన్నా అనుకోని లెక్క చేయమాక. నా నామ నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి అవమానం చెడ్డ మాట పలుకు, ఐ డోంట్ కేర్, నేను లెక్క చేయనని చెప్పి వదిలేసి ఇంకా సంతోషంగా ఉండు. గంతులై నాట్యమే, క్రిస్మస్ నాట్యమే, దేవుల్లో సంతోషించు. దావీదుల నాట్యమాడు, ప్రభువులో ఆనందించు, ప్రభువులో సంతోషించు, దేవుల్లో ప్రార్థనలో ఆత్మీయంగా ప్రభువులో ఉల్లాసంగా గడుపు. అప్పుడు ప్రభువే నిన్ను బహుగా దీవిస్తాడు. అవమానమును నిర్లక్ష్య పెట్టాడు యేసయ్య ఆనందము కొరకు. క్రిస్మస్ ఆనందం ని పొందాలంటే దేవుని ఆనందం. క్రిస్మస్ అంటే క్రీస్తులో ఆనందం, దేవుని ఆనందం, దైవిక సంతోషం, దేవుని బైబిల్ అక్కడ చెప్పడం మహా సంతోషకరమైన సువర్తమానం యేసు పుట్టుక. ఆ మహా సంతోషాన్ని నువ్వు పొందాలంటే, ఆ మహా ఆనందాన్ని పొందాలంటే, నీకు ఎటువంటి అవమానాలు ఉన్నా ఆ అవమానాలని పక్కన పెట్టు, దేవునిలో ఆనందించు, ప్రభువులో బలపడు. నీ ఆనందాన్ని దేవుడు నూరంతలుగా ఆశీర్వించి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ఈ సందేశం ప్రతి ఒక్కరిని ప్రభు నూరంతర సంతోషముతో ఆనందముతో దీవించునుగాక. అలా దీవించున్నట్లుగా నేను ప్రార్థన చేస్తా. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా నాకు ఫోన్ చేయండి. ఈ పరిచర్లో పాలు పంచున్న క్రిస్మస్ టైంలో కానీ, నూతన సంవత్సరం ఇంకా సమయాలు పరిచర్కు సహకరిస్తున్న మీ అందరికీ ప్రభు దీవెనలు కలుగునుగాక. ప్రభువే మిమ్మల్ని ఆశ్రయించి నూరంతర సంతోషాన్ని, ఈ మెస్సియ స్వరం, ఈ యొక్క పరిచర్యలో పాలు పంచున్న బిడ్డలారా, ప్రభువే మీకు సర్వ సమృద్ధిని కలగజేసి సంతోషానందాలతో మేము దీవించునుగాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ప్రైజ్ లార్డ్.